కరేడు రైతుల భూ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం భారీగా భూములను కేటాయించింది. కరేడు గ్రామం నుంచి భారీగా భూములను ఆ కంపెనీకి ప్రభుత్వం కేటాయించడంతో అక్కడి రైతులు ప్రజలు దానిని వ్యతిరేకించారు. ఏటా 2-3 పంటలు పండే సారవంతమైన భూమిని ఇలా ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇస్తాము అని ప్రశ్నిస్తూ నిరసనలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. కరేడు గ్రామ రైతుల సమస్యలను పట్టించుకోకుండా వారి ఆవేదనను వినకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ ఎండగడుతూ ఉన్నారు. ప్రభుత్వం తమ గోడును వినదోనని అర్థం చేసుకున్న కరేడు గ్రామ రైతులు ప్రజలు కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బుర్రా మసూదన్ యాదవ్ గారిని అలాగే ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు గారిని కలిసి వారి ఆవేదనను తెలియజేశారు. వారు స్పందిస్తూ రైతుల సమస్యలు తీరాలి అని అంటే వాళ్ళ బాధలను వినాలి అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు మనం వెళ్దాము, సమస్యను ఆయనకు తెలియజేస్తే ఏదో ఒక విధంగా మనకు పరిష్కారం అనేది లభిస్తుంది, ప్రభుత్వం దిగి రావచ్చు అని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు గారు మాజీ ఎమ్మెల్యే బుర్రా మసూదన్ యాదవ్ గారు రైతులకు తెలియజేశారు. కరేడు గ్రామ రైతులు మాజీ ఎమ్మెల్యే బుర్రా మసూదన్ యాదవ్ గారు తూమాటి మాధవరావు గారు అందరూ కలిసి తాడేపల్లిలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రైతుల ఆవేదనను తెలియజేశారు. విషయాన్ని విన్న జగన్మోహన్ రెడ్డి గారు బాధపడి గతంలో ఇండోసోల్ కంపెనీకి తాను రైతులకు ఇబ్బంది లేకుండా భూములను కేటాయించానని, అధిక భూములు కావాలి అనడం ఏమిటో అర్థం కావడం లేదని చెప్పారు. త్వరలో కరేడు గ్రామానికి వచ్చి రైతుల పక్షాన పోరాడతానని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు, ఎమ్మెల్సీకి, మాజీ ఎమ్మెల్యేకి మాటిచ్చారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి భూములు కేటాయిస్తుండటంతో ఆ కంపెనీ జగన్ బినామీ విశ్వేశ్వర రెడ్డిదని అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ ఆరోపించారు. మరి ప్రస్తుతం ఆ కంపెనీకి వేలాది ఎకరాలను ప్రభుత్వం కేటాయించడం ఏమిటని వైసీపీ శ్రేణులు నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది, తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. తాము వ్యవసాయం చేస్తాము, తమ భూములను ప్రాణం పోయినా ఇవ్వము అని నిలబడినటువంటి కరేడు గ్రామ రైతుల కోసం, ప్రజల కోసం మనం నిలబడాలి, వాళ్ళకి మద్దతుని తెలియజేయాలి. సారవంతమైనటువంటి భూములను ఇలా ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తే వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది, దిగుబడులు తగ్గిపోతాయి, చివరికి తిండి కూడా దక్కని పరిస్థితులు ఏర్పడతాయి. సో మనమంతా కరేడు గ్రామ రైతుల కోసం నిలబడదాం, వారికి మద్దతును తెలియజేద్దాం. సారవంతమైనటువంటి భూములను ప్రైవేట్ పరం కానియకుండా చూడాలి. రైతుల సమస్యను నెరవేరే వరకు మనందరం వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడదాం, వాళ్ళకి మద్దతు తెలియజేద్దాం. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దీనిపైన మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.